మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి అయితే అదిరిపోయే క్రేజీ అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసాను. అందుతున్న తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే గెట్ రెడీ. మీరు ఊహించిన డేట్ కి రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ అయితే విడుదల కాబోతుంది. ఇంతకీ రామ్ చరణ్ కెరియర్ లో 15వ సినిమాగా రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీ ఎప్పుడు రిలీజ్ కానుంది? ఇంతకీ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ డేట్ అయితే లాక్ అయిందని కూడా వార్తలు అయితే వస్తున్నాయి. కానీ లాక్ చేసిన డేట్ కి రామ్ చరణ్ సినిమా వస్తే ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఇంతకీ ఏ తేదీన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ లాక్ అయింది అనే క్రేజీ అప్డేట్ అయితే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి అందించబోతున్నా. ఇలాంటి మరెన్నో క్రేజీ అప్డేట్ తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ డిసప్పాయింట్ లో ఉన్నారు. గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ అయితే అనుకున్నట్లు సాగకపోవడమే దీనికి గల కారణమని కూడా చెప్పొచ్చు. ఆ మధ్య రామ్ చరణ్ వీరాభిమాని ఒకరు దిల్ రాజుకు అయితే సూసైడ్ నోట్ కూడా రాశారు. గేమ్ చేంజర్ అప్డేట్ ఇవ్వకపోతే చచ్చిపోతా అని, నా చావుకు మీరే కారణం అవుతారంటూ బెదిరింపులు కూడా దిగాడు. రామ్ చరణ్ ఫ్యాన్ రాసిన సూసైడ్ నోట్ కూడా వైరల్ కూడా అయింది. ఇకపోతే గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ అయితే శరవేగంగా సాగుతుండగా భారతీయుడు సినిమా కూడా డిస్టర్బ్ చేసింది. విక్రమ్ మూవీ సక్సెస్ తో కమల్ హాసన్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. దాంతో వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు సినిమా కూడా నిర్మాతలు అయితే తెరపైకి తెచ్చారు. అయితే ఇక్కడే మరో సమస్య కూడా వచ్చింది. భారతీయుడు చిత్రీకరణపై పూర్తి దృష్టి పెట్టిన శంకర్ అయితే గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పై ఏదో ముక్కుబడిగా చేస్తున్నాడు. ఒకానొక సమయంలో గేమ్ చేంజర్ చిత్రీకరణ శంకర్ అసిస్టెంట్ తో లాగిస్తున్నారనే వాదన కూడా వచ్చేసింది. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ లో కూడా చాలా ఆందోళనలు కూడా మొదలయ్యాయి. అసలు గేమ్ చేంజర్ మూవీ ఎప్పుడు విడుదలవుతుందనే సందేహాలు అయితే అభిమానుల మనసులో తొలుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ అంతా శాంతించే మాట అయితే దిల్ రాజు నోటి నుంచి కూడా వచ్చేసింది. గేమ్ చేంజర్ మూవీ విడుదల తేదీపై దిల్ రాజు కూడా హింట్ ఇచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన గేమ్ చేంజర్ మూవీ 2024 సెప్టెంబర్ లో విడుదల కాబోతుందని కూడా వెల్లడించారు. ఆ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి కూడా అవుతున్నారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యూయల్ రోల్ కూడా చేస్తున్నారు. ఎన్నికల అధికారిక రాజకీయ నాయకుడిగా రెండు విభిన్నమైన షేడ్స్ లో రామ్ చరణ్ కనిపిస్తాడు. కియారా అద్వానీ ఈ సినిమాతో రామ్ చరణ్ తో మరోసారి జత కట్టబోతుంది. అంజలి, సునీల్, శ్రీకాంత్ కీలకమైన పాత్రలు కూడా పోషిస్తున్నారు.